ఏనాడు నన్ను ఓడగొట్టకుండా గెలిపించిన మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఆషామాషి కాదు. ముఖ్యంగా ఈ నిమ్న జాతులు, వెనుకబడిన తరగతులు, దాంట్లో ముదిరాజులు ఆలోచన చేయాలి. ఆషామాషి కాదు. ఎప్పుడు అంటా ఉంటాం మన తొక్కుతారని విధానాన్ని మనం నేర్చుకొని మనం పెద్దోళ్ళ సరసన నిలబడేందుకు మన జీవితంలో ఆర్థిక స్థితిగతుల్ని కూడా పెంచుకొని మనం కూడా సమాజంలో సగౌరవంగా నిలబడి అందరితో సమానం మనం కూడా ఉండాలనే ప్రయత్నాన్ని ఇన్ని సంవత్సరాలు చేసినామన్నమాట మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ మధ్యకాలం ఒక కొత్త స్లోగన్ కూడా ఈ మధ్యకాలం తీసుకొచ్చిండ్రు. టికెట్ రానంత వరకు టికెట్ రాదు అన్నారు. టికెట్ వచ్చిన తర్వాత ముదిరాజులకు ఒకవేళ అవకాశం ఇస్తే ఎక్కడికక్కడ ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఎంతో విష ప్రయత్నం చేస్తే కూడా పేద మందంతా కూడా శ్రీహరిని 27 ఏళ్ళు చూసినాం. ఏనాడు ఎవరి ముందున చెయ్యి కూడా చాపకుండా బతికిన వ్యక్తి, ఎవరి ఇబ్బంది పెట్టాలనే నమ్మకంతో మీరంతా కష్టపడి మక్తల్ నియోజకవర్గ ప్రజలందరూ, అన్ని కులాల ప్రజలందరూ కష్టపడి ఎన్నో ప్రశ్నల్ని, ఎన్నో ఇబ్బందులను దాటి గెలిపించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ వేదిక ద్వారా ఒక్క విషయాన్ని మాత్రం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఓటు అనేది చాలా విలువైనది. ఆ ఓటు వేసుకునే విధానం ఏ విధంగా ఉండాలో మనం ఆలోచన చేయాలి. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మనం మొత్తం చదివి విన్న తర్వాత మన ఓటు ఎవరు చూడకుండా మనకెవరైతే పనిచేస్తారో, మన జీవితాల్లో ఎవరైతే వెలుగు నింపుతారో, మన జీవితంలో ముందుకు పోవడానికి ఎవరు సహకారం చేస్తారో ఆ సహకారం చేసే వ్యక్తికి ఎవరు చూడకుండా నీ మనస్సాక్షిగా ఓటు వేయమని అవకాశం. నేనేమో పేద కుటుంబం నుంచి వచ్చిన, మీలాగా రైతు కుటుంబంలో నుంచి పేద కుటుంబం నుంచి వచ్చిన అవతలలో బాగా కాంట్రాక్ట్లు చేసి పైసలు వసూలు చేసి సారా వ్యాపారాలు చేసి మందు కళ్ళమ్మి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఆ పైసలకి గుట్టలు క్రషర్ మిషన్ పెట్టి, అక్రమ క్రషర్ మిషన్ పెట్టి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఆ పైసల ముందు నేనేం సరిపోతా, వాళ్ళు పైసలు కుమ్మరించి నన్ను ఓడగొడతారేమో అని నేను భయపడ్డా. కానీ అలా మీరిచ్చినటువంటి ధైర్యంతో, మీరిచ్చినటువంటి మాటతోటి నేను ధైర్యంగా చెప్తున్నా, మీరందరూ హామీ ఇచ్చినాక, మీరందరూ నాకు అండగా ఉంటారని హామీ ఇచ్చినాక నన్ను ఓడగొట్టడే పుట్టడని నేను ఇవాళ చెప్తున్నా. నేను పూర్తి విశ్వాసంతో చెప్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరే నా గెలుపు బాధ్యత తీసుకోబోతున్నారు. రేపు అవతల ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, వాళ్ళ దగ్గర 1000 కోట్లున్నా, వాళ్ళ 1000 కోట్ల కన్నా బలమైనటువంటి మీ అండ, మీ బలం నాకుందని నేను ఇవాళ గర్వంగా చెప్తున్నా. నేను రేవంత్ అన్న కూడా చెప్తా, సాయంత్రం ఫోన్లో మాట్లాడినప్పుడు, అన్నా నేను ఇవాళ మక్తల్కి పోతే ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినాము. అక్కడ మన ముదిరాజు బిడ్డలందరూ కూడా నీ ఆధ్వర్యంలో మనకు మాట ఇచ్చిండ్రు. వాళ్ళందరూ మనకు అండగా ఉండి నన్ను ఎంపీగా గెలిపిస్తారని మాట ఇచ్చిండ్రు. ఖచ్చితంగా మనకు భారీ మెజార్టీ తోటి శ్రీహరి ముదిరాజు గారి ఆధ్వర్యంలో భారీ మెజార్టీ తోటి మనం మహబూబ్ నగర్ ఎంపీ స్థానాన్ని గెలవబోతున్నాము. మనం ఖచ్చితంగా వాళ్ళకు మాట ఇచ్చినట్టుగా ముదిరాజులను బీసీ-టీ నుంచి బీసీ-ఏకి మారవాలి. మనం వాళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాలన్నా అని నేను ఇవాళ రేవంత్ అన్నకి సాయంత్రం చెప్తా అనే మాట నేను ఇవాళ మీకు అందరికీ తెలియజేస్తున్నా.